ఆయన మాట్లాడాలి, ఆయన నాకు తెలియచేయాలి. ఎక్కడ పడితే అక్కడ మనం కూర్చోకూడదు, ఎక్కడ పడితే అక్కడ మనం వెళ్ళిపోకూడదు పరుగులెట్టుకుని. ఎవరేది చెప్తే అది చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఎవరేదని చెప్తే అది చెయ్యొద్దు. ఎక్కడ పిలిస్తే అక్కడ వెళ్ళిపోవద్దు పరుగులు పెట్టి. ఎక్కడ కూర్చోమన్నాడు కూర్చోవద్దు. ఏది చెప్తే అది వినొద్దు. మనం ఎలా ఉండాలి? వివేచన జ్ఞానము కలిగిన వారుగా ఉండాలి. వాక్యానుసారమైన జీవితం కలిగి మనం ఉండాలి. ఇది వాక్యమా కాదా? ఏదైనా చేస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు, తలంచుతున్నప్పుడు, వింటున్నప్పుడు, మనం వెళుతున్నప్పుడు మనలోనికి ఏం రావాలి? వాక్యమే ముందు రావాలి. వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. నేను వెళుతున్నటువంటి ఆ త్రోవలో వెలుగుందా, చీకటి ఉందా అనేటువంటి గ్రహింపు మనకు కావాలి. నా పాదాలు దీపము, ఆ వాక్యమైన దీపము నా మీద పడుతుందా, నేను వెళుతున్న ఆ త్రోవలో వెలుగు చూపిస్తా ఉందా, ఇది కరెక్ట్ అయిన మార్గమన, నేను నిలబడుతున్నటువంటి చోటు ఇది కరెక్టా కాదా?